హాయ్ అండి. ఈరోజు మీ అందరికీ ఒక చిన్న టిప్ చెప్పడానికి వచ్చాను. నేను ఇంట్లో మనం పూజలకు ఉపయోగించే వెండి సామాన్లు, దేవుడి సామానము ఎలా క్లీన్ చేయాలో నేను చూపించాలనుకుంటున్నాను. నేనైతే వీటిని చాలా ఈజీగా క్లీన్ చేసేస్తానండి. ఇంట్లో షాప్లో షైనింగ్ ఎట్లా వస్తుందో అలా వస్తుంది నేను క్లీన్ చేస్తే. అది ఎలాగో చూడాలనుకుంటున్నారా? మరి చూసేయండి. హాట్ వాటర్ తీసుకోవాలి. దాంతోపాటు బేకింగ్ సోడా వేయాలండి. వాటర్ని ముందుగా వేడి చేసుకొని దానిలో బేకింగ్ సోడా యాడ్ చేసి, ఇప్పుడు నేను వేసేది ఫాయిల్ పేపరు. మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఫాయిల్ పేపర్ని, ఈజీగా దొరుకుతుందండి ఇది. ఇప్పుడు నల్లగా అయిపోయిన వెండి వస్తువుని తీసి నేను ఆ మరుగుతున్న వాటర్లో వేస్తున్నాను. చూడండి, వాటర్ ఎప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలి. బేకింగ్ సోడా వేసాం కదా, పొంగిపోతాయి. వాటర్ పొంగిపోకుండా చిన్న మంట పైన పెట్టుకోండి. మీకు పెద్ద వస్తువులు ఉన్నట్టయితే క్లీన్ చేసుకునేవి పెద్ద గిన్నె తీసుకోండి. బేకింగ్ సోడా క్వాంటిటీ కూడా పెంచుకోండి. అలాగే ఫాయిల్ పేపర్ని కూడా ఇంకోటి యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఎలా క్లీన్ చేసేస్తానో చూసేయండి మరి. చూడండి, నల్లగా ఉన్న వస్తువులన్నిటిని నేను ఇలా యాడ్ చేశాను. వాటర్ మరుగుతున్నాయి కదా, ఏ కలర్లో ట్రాన్స్ఫర్ అవుతున్నాయో చూడండి మీరు. ఇవి ఎలా క్లీన్ అయిపోతాయో చూడండి. ఇలా క్లీన్ అయిపోయిన తీసేసి పక్కనే ఉన్న చన్నీటి గిన్నెలో వేసేసుకుంటున్నాను నేను. 1 by 1 క్లీన్ అయిపోయినట్టుగా పక్కన గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చూసారు కదా, మొత్తం అన్నీ క్లీన్ అయిపోయినాయండి. నేను వేసుకున్నవన్నీ పక్కనే ఉన్న చన్నీళ్ళ గిన్నెలో చూస్తున్నారు కదా, నేను వాటిలోకి తీసేసుకున్నాను వీటన్నిటిని. చూడండి, ముందు మీకు ఎలా ఉన్నాయో చూపించాను కదా, మరి ఇప్పుడు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా. వీటన్నిటిని ఇప్పుడు నేను 1 by 1 నీళ్ళలో ఉంచాను కదా, వీటన్నిటిని ఒక పొడిగుడ్డ తీసుకొని పొడిగుడ్డతోటి చక్కగా తడంతా పోయేటట్టు తుడిచేసి క్లీన్గా ఒక న్యూస్ పేపర్లో చుట్టేసి పెట్టేస్తానండి. ఎందుకంటే బ్లాక్గా అవ్వవు. వెండి బయట ఉంచేస్తే మనము నార్మల్గా పెట్టేసామనుకోండి క్లీన్ చేసి, అది మళ్ళీ బ్లాక్ అయిపోతుంది. అలా అయిపోకుండా ఉండాలంటే కంపల్సరీ మనం న్యూస్ పేపర్లోనే దాన్ని పెట్టి ఉంచాలి. వెండి వస్తువుని లోపల పెట్టేటప్పుడు కంపల్సరీ న్యూస్ పేపర్ అనేది యూజ్ చేయండి. చూడండి, చక్కగా మీరు ముందు చూసిన వస్తువులకి ఇప్పుడు చూసిన వస్తువులకి వేరియేషన్ తెలుస్తుంది కదా. ఈ టిప్ మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. మీ అందరికీ ఎలా యూజ్ అయ్యింది అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, మీ కామెంట్ రూపంలో. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.